Hallelujah. Praise the Lord Jesus. Jesus. Hallelujah. 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 Stotram. 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 Praise the Lord. Hallelujah. 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 Praise Jesus. Praise Jesus. Praise the Lord. Hallelujah. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చప్పట్లతో కూడా యేసు రాజా మీకే స్తోత్రం. మా బ్రతుకు దినాలలో ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మారుస్తూ మేము మీ చిత్తము నెరవేర్చినట్లుగా మమ్మల్ని దీవిస్తూ మా కన్నీరు తుడుస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం. అందు విషయమై ప్రభునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనా యేసు రాజా నీకే మహిమ కలుగునుగా. జీవాధిపతి మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. స్తోత్రం. ప్రార్థనా పూర్వకముగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధనలో ఉందాం. ఘనపరచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వు
ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే. అందరం కూడా చేతులు పైకెత్తి ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 మహిమ గణములకు అర్హుడైనటువంటి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పుడు కొడదాం. మన మధ్యలో ఉంచుకొని ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరము దేవుడు మనలను తన సన్నిధిలో నడిపించినట్లుగా వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుంటూ వృద్ధిలోకి తండ్రి పరిశుద్ధాత్మ దేవ, మీరు ఇప్పుడు వరకు తండ్రి నాయన పాటలలో ఆరాధనలో వాక్యంలో వాక్య పఠనంలో ఇప్పుడు మీరు ఉండి మా మధ్య ఉండి నడిపించిన విధానం కొరకు వర్ణం చేస్తున్నాం రాజా. పరిశుద్ధుడా పావనుడా మహిమా స్వరూపైన దేవ, మీరు మీ నామం మహిమాంతమే తండ్రి నాయన మమ్మల్ని ఇక్కడ ఒక చోటుగా చేర్చి తండ్రి నీ నామంలోకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చేయించిన విధానం కొరకే నాయన, మీరు చేయించిన సమస్త కార్యముల కొరకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వరకు తండ్రి నాయన మీ నామాన్ని మహిమపరుచుకొని కనపరుచుకొని నాన్న నీకే నాన్న సంపూర్ణ మహిమ గంట ప్రభావం అర్పించు నాన్న మీరు చేసిన విధానం కొనుగోలు చేస్తాం తండ్రి. ఏకముగా కూడి తండ్రి నాయన సంఘ సమీపముగా నేను సన్నిధిలో తండ్రి నాయన మేము ఈ విధంగా ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపా ధన్యత భాగ్యము కొరకే వేలాది కోట్లాది కోట్ల నష్టం చెల్లిస్తాం తండ్రి. ఇక ముందు చాలా భోజన కార్యంలో కూడా కార్యక్రమంలో తండ్రి మీరు మా మధ్య ఉండి మీకు మహిమార్థంగా ఈ కార్యక్రమం జరిగించుకొని ప్రారంభించున్నాం. నన్ను ఈ లైవ్ చూసిన ప్రేక్షకులందరికీ తండ్రి నాయన వారు ఏమైతే కొరత కలిగి ఉన్నారు సమస్త కొరతలను సమస్తను మేము తీర్చి పరిపూర్ణంగా చేయమని సమస్త అనేకలను తండ్రిని రాత్రులు మీ కొరకు పట్టుబడుతున్నట్లుగా ఈ కార్యక్రమం ఈ ధారాన్ని టీవీ కార్యక్రమం ద్వారా తండ్రి ఫేస్బుక్ ద్వారా తండ్రి మీ కార్యం జరిగించమని నేను మీ కార్యములు సాక్ష్యంగా మారి తండ్రి అనేకుల ఆత్మను పట్టుచాలుగా మీరు చూసినందుకు మనం చేస్తాం తండ్రి. మీకు సమస్త ప్రతిష్టలు చెల్లించుకోవచ్చు. ముందున్న కార్యక్రమ వాక్య పరిశీలనలో కూడా మీరు మాతో ఉండి మాకు కావాల్సిన ఆత్మ ఆహారం మంచిగా పడిన విత్తనం మార్పు నుంచి దాని ప్రకారం జీవించినప్పుడు మీరు ఎదుర్కొన్నప్పుడు మేము తరుణాన్ని నేను ఎదుర్కొంటున్నాను. మీరు వచ్చి వెళ్ళాలి మేము ఎదుర్కొంటున్న సంఘ సమీపంగా మేము నేను మీకు నేను అర్హులు బోనస్ బోధన సంఘంలో సహాయం చేయండి. యేసు క్రీస్తు అతి పురుషుల నామములో మేము గమనించుకుని ప్రార్థిస్తున్నాం. పర్లో గొప్ప థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరికి కూడా స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వరుస క్రమములో కొన్ని సంవత్సరములుగా దేవుని మాటలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, ఆది కాండము నుండి కూడా. అందువలననే మనము పత్రికలో నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని ఆత్మచేత కొరింథీ సంఘానికి మొదటిగా వ్రాసినటువంటి ఉత్తరమైనటువంటి దైవిక పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము నుండి 21వ వచనం వరకు ధ్యానం చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభువు ఇంతవరకు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లేఖన భాగాల్లో పౌలు భక్తుడు సంఘములో లేక దేవుడు పిలిచినటువంటి పిలుపులో దేవుని పరిచర్యను నమ్మకముగా జరిగిస్తున్నటువంటి సేవకులను దృష్టిలో పెట్టుకొని మొదట తనకు దేవుడు అప్పగించిన పరిచర్యలో దేవుని సేవలో తనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను
ఉద్దేశించి సంఘమునకు ఆత్మ సంబంధమైన బాధ్యతలను నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో దైవజనుడు, సంఘ కాపరి కుటుంబములో తండ్రితో సమానమని దైవికంగా ఉన్న వారందరికీ కూడా తెలుసు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిగా, మందను నడిపించేటువంటి ఒక కాపరిగా పౌలు భక్తుడు సంఘమును క్రమపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘమును దేవుని రాజ్యము కొరకు సక్రమమైన మార్గములో నడిపిస్తూ వారిని దేవుని రాజ్యమునకు యోగ్యులుగా సిద్ధపరచవలసిన అవసరత ప్రతి సంఘ కాపరిగా ఈ వాక్యములో పౌలు గారికి ఉందని పౌలు భక్తుడు రూఢీపరుస్తూ ఉన్నారు. దేవుని సంఘం అంటే ఏదో మన ఇష్టం వచ్చినట్లుగా మన సొంత ఇష్ట ప్రకారం చేసేది కాదు. దేవుడు తన సంఘమునకు ఒక క్రమమును పెట్టాడు. సంఘముపై దేవుడు సంఘ కాపురులను, ఆ పరిచర్యను పరిపూర్ణముగా చేయుటకు సువార్తికులను, ఉపదేశకులను, ప్రవక్తలను నియమించాడని, అలాగే మొట్టమొదటిగా అపోస్తలులను కూడా దేవుడు నియమించాడని మనకు తెలుసు. ఇంతటి వ్యవస్థను నిర్మాణము చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశములో సంఘము అంటే ఏదో ఆదివారము ప్రార్థన పెట్టుకొని మనము కూడా బైబిల్ తీసుకొని హడావుడిగా పాటలో, సాక్ష్యములో, వాక్య పఠనమో, స్తుతి ఆరాధన కార్యక్రమమో, లేక వాక్య సందేశము సగం అయిపోయినాకో వెళ్ళి తిరిగి వచ్చేది కాదు. మనకిష్టం వచ్చినట్లుగా మనకు అవసరమైన ప్రతిదీ కూడా మనము దేవుని అడిగేది కూడా కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, రక్షణ పొందిన దినము నుండి సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా ఏ విధంగా దేవుని అడగాలంట? ఆయన చిత్తానుసారముగా అడగాలని యోహాను భక్తుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనము మన అవసరమును బట్టి, మన అవకాశాల కొరకు మన ఇష్టమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ యోహాను భక్తుడు అంటారు, దేవుని చిత్తానుసారముగా మీరు ఆయనను ఏది అడిగినను ఆయనది మీకు అనుగ్రహించును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా దేవుని చిత్తము తెలుసుకొని మనము అడగాలని దేవుని లేఖనము తెలియజేస్తుంది. అనగా సంఘము యొక్క కార్యక్రమములు అనేవి అన్ని కూడా దేవుడు ఒక క్రమబద్ధముగా నిర్ణయించాడు అని పౌలు భక్తుడు తెలుసుకున్నాడు. తన పత్రికల్లో సంఘములకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ వచన భాగాల్లో ముఖ్యమైనటువంటి అంశముగా మనం ఈ దినము 11వ వచనమును చూసుకుంటే, ఈ వాక్య భాగంలో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోరుకొనుట గొప్ప కార్యమా, కోసుకొనుట గొప్ప కార్యమా? చాలాసార్లు మనము దేవుని పరిచర్యలో సహకారములు అందిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటుంటామంట, దేవునికి నేను అంత కార్యం చేశాను, ఇంత కార్యం చేశాను, అంత కానుకిచ్చాను, ఫలానా వాయిద్యములు ఇచ్చాను, వస్తువులు ఇచ్చాను, పాస్టర్ గారికి అంత కానుకిచ్చాను, దశమ భాగం ఎంత ఇస్తాను, ఇలాగూ సహజంగా మనం అనుకుంటూ ఉంటామంట. అయితే ఇక్కడ సంఘాన్నే అంటలేదు, కానీ ఇక్కడ దైవజనుడైన పౌలు గారు కూడా తన నిస్వార్థమైనటువంటి పరిచర్య, తనను పోలినటువంటి దైవ సేవకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తన మార్గంలో ఉన్న దైవ సేవకులకు కూడా తన జీవితం ఒక హెచ్చరికగా చూసుకోవాలి. ఎవరైతే పౌలు గారి వలె పరిచర్యను నిస్వార్థముగా దేవునికి మహిమకరంగా జరిగిస్తారో
ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పరిచర్య చేసినప్పుడే ఆ ఫలమును కోసుకొనుటకు యోగ్యులు. ఒక దేవుని బిడ్డ కానుకిస్తున్నారంటే ఆ బిడ్డ కొరకు మనము ఎంతగానో ఆత్మ సంబంధమైన వారి కొరకు విత్తవలసిన అవసరత ఉన్నది. వారిని వాక్యం చేత బలపరచాలి, ప్రార్థనలో బలపరచాలి, విశ్వాసములో బలపరచాలి, ప్రేమ చేత బలపరచవలసిన అవసరత సంఘ కాపరికి తప్పకుండా అవసరమైనదని పౌలు గారు తన జీవితం ద్వారా మాదిరి తెలియజేస్తూ, అలాగూ పరిచర్య జరిగిస్తున్న ప్రతి దైవజనుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి సంఘము విశ్వాసులు దేవునికి మహిమకరంగా ఆ ఫలమును అట్టి కాపరికి అందించవలసిన వారై ఉన్నారని చెప్తున్నాడు. అయితే ఈ వచ్చిన భాగంలో మనము తెలుసుకోవాల్సింది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన విత్తనములు, రెండవది శరీర సంబంధమైన పంట లేక ఫలములు. దైవజనులు ఎలాంటి విత్తనములు విత్తుతారంటండి? ఆత్మ సంబంధమైనవి. చెప్పాలి, అందరు చెప్పాలి. ఎలాంటి విత్తనములు? ఆత్మ సంబంధమైనవి. అయితే వారికి మనం ఇచ్చే ఫలములు ఎలాంటివంట? చెప్పాలి, అందరు చెప్పాలి. శరీర సంబంధమైనవి. మళ్ళీ ఒకసారి చెప్తారా? దైవజనులు విత్తే విత్తనములు ఎలాంటివి? ఆత్మ సంబంధమైనవి. మనము వారికి ఇచ్చే కానుకలు కావచ్చు, ఆ కానుకల దశంభాగాలు కానివ్వండి, కృతజ్ఞత అర్పణలు కానివ్వండి, సేవా అర్పణలు కానివ్వండి, వారికి వ్యక్తిగతంగా సహకరించే సహకారములు అవనివ్వండి, ఏదైనా దైవజనులకు కానుకగా మనం వారికి అర్పిస్తుంది, వారు మన దగ్గర నుండి తీసుకుంటుంది, అనగా వాక్యం ప్రకారం అయితే కోసుకుంటున్నటువంటి ఆ ఫలములు ఎలాంటివంట? శరీర సంబంధమైనవి. అయితే ఈ రెంటిలో ఏవి శాశ్వతమైనవి? ఆత్మ సంబంధమైనవి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైనవి, నిస్వార్థమైనవి, దేవుని యొద్దకు మనల్ని నడిపించగలిగేవి, దేవుని కొరకు మనల్ని సిద్ధపరచగలిగేవి, దేవునిలో మనల్ని బలపరచగలిగేవి, స్థిరపరచగలిగేవి ఆత్మ సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనవి ఎన్ని కోట్లు మనము శరీర సంబంధమైనవి ఇచ్చినా అవి అశాశ్వతమైనవి. అయితే దేవుడు దైవజనుల ద్వారా కానీ ఆత్మ సంబంధమైన సహోదరుల ద్వారా కానీ మనకు ఆత్మీకంగా ఇస్తాడు. అవి ఆత్మ సంబంధమైన విత్తనములు. దైవజనులు ప్రార్థన అనే విత్తనములు, వాక్యం అనే విత్తనములు, విశ్వాసం అనే విత్తనములు, దేవుని ప్రేమతో కూడినటువంటి పరిచర్య అనేటువంటి విత్తనములు మనకు విత్తి ఉండటం బట్టి మాత్రమే మనము ప్రభు దగ్గరికి రాగలిగాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిస్వార్థమైనటువంటి దేవుని పిలుపుకు లోబడినటువంటి దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన ఒక దైవజనులు వారు ఆత్మ సంబంధమైన విత్తనములు విత్తుటకు ఎంతో కష్టపడేవారై ఉన్నారు, ఎంతో ప్రయాసపడేవారై ఉన్నారు. నేటికి సుమారు 24 సంవత్సరములైంది దేవుడు గుంటూరు జిల్లా నుండి మమ్మలను పరిచర్యకి నడిపించాడు. పచ్చూరు ప్రాంతానికి, అక్కడి నుండి ఒంగోలు ప్రాంతానికి నడిపించాడు. చిరు యవ్వన ప్రాయములో ఏమాత్రము కూడా లోక జ్ఞానమును ఎరిగినటువంటి స్థితిలో ఆత్మల భారము కలిగి దేవుని సంధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒంగోలు ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు ఆ పిలుపును అందుకొని మేము రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ అనేక మంది దైవజనులు దేవుని పిలుపు అందుకొని దేవుని సేవ కొరకు ఎంతో కాలముగా కష్టపడే వారు ఉన్నారు. వారు ఈ లోక సంబంధమైన ఫలములు కోరి కాదు కానీ ఆత్మ సంబంధమైన ఫలములు కోరి. ఆమేన్. హల్లెలూయా. ఈ నేటి దినాల్లో కూడా ఉన్నారు శరీర సంబంధమైన ఫలముల కోసం పనిచేసే సేవకులు. కొన్ని సంఘాల్లో పరిచర్య చేయాలంటే అక్కడ ఎవరైనా ఆధిక్యత తీసుకున్న దైవజనులు ఉంటే వారిని ఈ దైవజనులు ఏమని అడుగుతారంటే,
మాకెంత ఇస్తారండి జీతము అనేవారు ఉన్నారు నేటికి కూడా. యేసయ్య అన్నాడు ఒక మాట, జీతగాడే కాపరి కాపరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన నిజమైన దైవజనుడా, నీవు దేవునికి ఇష్టమైన దైవజనుడిగా జీవించాలి సంఘము విషయంలో. అంటే నీవు జీతగాడిగా పనిచే భాగాన్ని కాపరిగా పనిచే. అప్పుడు నీవు దేవుడు సంఘం అనే సేవ అనే పరిచర్య అనేటువంటి పంటలోనిది నీవు కోసుకొనుటకు యోగ్యుడిగా ఉండగలుగుతావు. అట్లాంటి యోగ్యుడిగా సమర్థుడిగా పౌలు భక్తుడున్నాడు గనుక ధైర్యముగా మాట్లాడుతున్నాడు. మేము ఆత్మ సంబంధమైన విత్తనములు మీకు విత్తి ఉండగా మీరు శరీర సంబంధమైనవి మీ వద్ద నుండి మేము కోసుకున్నట్టుకు మాకెందుకు అనుమతి ఇవ్వలేకపోతా ఉన్నారు. మీరు ఏదో ఒక రోజున తప్పకుండా ఆత్మ సంబంధమైన మేము విత్తాము కనుక ఆ పంటను మీరు కోసుకుంటారు. అయితే మాకు మీరు ప్రతిగా ఈ లోకంలో ఇవ్వగలిగే ఫలములు ఏంటి అంటే ఎలాంటివి? శరీర సంబంధమైనవి. యేసయ్య సమరీ స్త్రీతో ఒక మాట అంటాడు. ఆ సమరీ పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న బావి దగ్గరికి యేసయ్య వెళ్ళి సమరీ స్త్రీ అనబడినటువంటి ఆ తల్లితో అంటాడు, అమ్మా నాకు ఎండగా ఉంది కదా, నాకు మంచినీళ్ళు అవుతాయి, దాహమునకు నీళ్లు పోయి తల్లి అన్నాడు. అంటే ఆ తల్లి ఏవేవో బెట్టు చేసి మాట్లాడినట్లుగా మనకు వాక్యంలో కనబడుతుంది. మేము నిష్ట కలిగిన వారము, నీలాంటి వాళ్ళకి మా బావి నీళ్లు పోయము, మీకు మాకు సంబంధము లేదు, మీరు మాకు దూరముగా ఉండాలి, మేమంటే ఎవరు అనుకున్నావు, మేము దేవుని చేత నిర్ణయించబడిన ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు ప్రజల సంతానము అని దేవునితో ఎంతగానో ఏవేవో మాట్లాడినప్పుడు ప్రభువారు చెప్పాడమ్మా, నిన్ను దాహమునకేమని నిన్ను అడుగుతున్నవాడెవరో నీకు తెలిస్తే నీవే ఆయన అడిగేదానివి, అయ్యా ఆత్మజలము కావాలి, ఆత్మదాహం నాకు తీర్చని అని చెప్పి ప్రభువారు ఆమె యొక్క జీవితం ఉన్న విషయాలని బయలుపరిచినప్పుడు ఆ తల్లి యేసయ్యను తెలుసుకుంది. యేసు ప్రభువారు నిజముగా ఆయన దేవుడు ఈ లోకమునకు పంపినటువంటి క్రీస్తు అభిషక్తుడు ఈయనే అని గుర్తించగలిగింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ప్రభువా నాకు ఆత్మ సంబంధమైన దాహము నీవు అనుగ్రహించాలి, జలము నీవు అనుగ్రహించాలి. ప్రభువారు అంటాడు, నీవిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొంటాడమ్మా. నీవు ఇప్పుడు నీళ్ళు ఇస్తే నేను మరలా దప్పిగొంటాను, మరలా నాకు మంచినీళ్ళు అవుతాయి కొంత సమయం ఈ ఎండకి, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడు కూడా ఏమాత్రము కూడా దప్పికొనడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం యోహాను సువార్తలో ప్రభువారు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేస్తాను, పారుతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చేవి ఆత్మ సంబంధమైనవి. చాలాసార్లు రక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా భావిస్తారంటే, ఏదో మనం వాక్యం విన్నాం అయిపోయింది, పాస్ గారు నీళ్ళల్లో ముంచాడు అనుకుంటామండి. కాదండి. దానికి దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, రక్షణ అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. కనుక రక్షణ అది దేవుని యొద్ద ఉంది. ఆ రక్షణను దైవజనులు, దేవుని సేవకులు మనకు దగ్గరకు తీసుకొచ్చారు. ఆ రక్షణ యొక్క విలువను తెలియజేశారు. ఆ రక్షణ పొందాలంటే మనము పాపము నుండి విడుదల పొందాలని మనకు చెప్పారు, బోధించారు, వాక్యమును అందించారు. మనము మన పాపములను ఒప్పుకొని ప్రభు పాదముల యొద్ద వాటిని విడిచిపెట్టినప్పుడు రక్షణ పొందుటకు మనము యోగ్యులము. రక్షణ పొందిన తరువాత పరిశుద్ధాత్మ నింపుదలను, బాప్తిస్మమును మనము పొంది
దేవుని సన్నిధిలో సాగిపోతూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుచు ఉన్నప్పుడు దేవుడు తన రాకడలో మనలను చేర్చుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ యొక్క విలువను తెలిసినటువంటి ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, దైవజనుని యొక్క ప్రార్థన యొక్క విలువలు తెలిసినటువంటి దేవుని బిడ్డ, దైవజనుని యొక్క పరిచర్య యొక్క కష్టమును తెలిసినటువంటి దాని యొక్క ఆశీర్వాదం ఎరిగినటువంటి దేవుని బిడ్డ, ఆ దైవజన యొక్క పరిచర్యలో పాలిభాగములను పొందుతున్నటువంటి దేవుని బిడ్డ ఎవరు కూడా వారు ప్రతిగా దైవజనులకు ఇస్తున్నటువంటి దేవుని పేరటిస్తున్న సమర్పిస్తున్న ఆ కానుకలను వారు లెక్క చూసుకోరు, లెక్క పెట్టుకోరు. ఎందుకంటే వారికి తెలుసు దైవజనుల ద్వారా మేము పొందుకుంటున్నది అది ఎలాంటిది, ఆత్మ సంబంధమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు దేవుని పాదముల యొద్ద పరలోకుని మాకు సంపాదించి మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే మేము వారికి ప్రతిగా ఇచ్చేటువంటి ఈ ఫలములు అవి అంత శాశ్వతమైనవి కాదు, ఇవి స్వల్పమైనవే అని భావిస్తారు. ఆది అపోస్తలుల కాలములో దైవజనులు గృహములకు వస్తేనంట వారు దైవజనులు ఎలా చేర్చుకునేవారంటండి, పాదములు కడిగి చేర్చుకుంటారు. కొత్తలుడు ఇంటికి వస్తే పాదాలు కడుగుతారు కదండి. ఎందుకు కడుగుతారు ఏమో మాకు తెలియదండి, అట్ట కడగాలంట. కడగాలంటే తెలుసు కానీ ఎందుకు కడుగుతారో మాత్రం తెలుసుకోరు. ఆచారాలు చేయడానికి ముందుంటాం, వాటి యొక్క అర్థాలు ఏంటో తెలియదు. కాళ్ళు కడుగుట అంటే వెలుపట ఉన్న వ్యక్తిని కుటుంబానికి, బంధుత్వానికి, బాంధవ్యానికి, అనుబంధానికి వెలుపట ఉన్న వ్యక్తిని తన వ్యక్తిగా కలుపుకోవడం. యేసయ్య కూడా శిష్యుల పాదములు కడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాదములు కడుగుట అనేది దేవుడు నేర్పించినటువంటి మంచి క్రమము. ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా చేర్చుకోవడంలో పాదాలు కడుగుట ద్వారా వ్యక్తిగతంగా మనం చేర్చుకుంటాం. కానీ యేసయ్య అల్లుళ్ళకి గడగలేదు కానీ అందరికీ కడిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అల్లుళ్ళకే కాదు అందరికీ కడగాలి దేవుని ప్రేమతో, దేవుని యొక్క చిత్తములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములు ఆత్మ సంబంధమైనవి. అందుకే పౌలు భక్తుడు తన పత్రికలు అంటున్నాడు, మనము ఆత్మ సంబంధమైనవి విత్తినట్లయితే నిత్య జీవం అనే పంటను కోసుకుంటాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. మనము ఎవరికైనా విత్తాలి అంటే శరీర సంబంధమైన ఉద్దేశంతో కాదు, కానీ అది ఎలాగ ఇవ్వాలంటండి, విత్తాలంట ఆత్మ సంబంధముగా విత్తాలి. ఆ ప్రేమను కానీ, ఆ ప్రార్థనను కానీ, వారికి చూపేటువంటి అనురాగాన్ని, వారికి చేసేటువంటి పరిచరణ కానీ, వారికి ఇచ్చే బహుమానమును ఆత్మ సంబంధముగా ఇచ్చినప్పుడు, విత్తినప్పుడు నీవు నిత్య జీవం అనే పంటను కోసుకుంటావు. అది అందరిలాగే నేను కూడా చేస్తున్నానులే, అందరి వల్ల నేను కూడా ఒక మనిషినేలే, అందరిలాగే నేను కూడా చేయడానికి వచ్చాను అనుకుంటే, ఆత్మ లేకుండా మనసుతోనో శరీరంతోనో నువ్వు చేస్తే నీవు శరీర సంబంధమైన ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. కనుక ఆత్మ సంబంధమైనది అనగా శరీర సంబంధమైనది కాదు. దేవుని వాక్యములో పౌలు భక్తుడు అంటాడు, మీరు పరలోక సంబంధమైన వారైతే పైనున్న వాటినే వెదకండి. పరలోక సంబంధమైనది అనగా భూలోక ఆత్మ సంబంధమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మకు శరీరమునకు పోరాటము జరుగుతూ ఉంటుంది. ఎక్కడుంటారు ఈ ఆత్మ శరీరం అండి? ఎవరు? ఆత్మ అంటే భార్య, శరీరం అంటే భర్తనా? లేక ఆత్మ అంటే భర్త, శరీరం అంటే భార్యనా? ఎవరండి ఆత్మ శరీరం అంటే? ఎక్కడుంటారు వీళ్ళిద్దరూ? చెప్పాలి. ఎక్కడుంటారు? ఒకే వ్యక్తిలో ఉంటారు, ఒకే వ్యక్తిలో ఉంటారు. ఆత్మ అంటాడు, ఇదిగో ఇది దేవునికి ఇష్టమైంది కదా, దీని కొరకు నువ్వు సిద్ధపడు, దీన్ని ఇలాగ చేయి, దీన్ని ఈ విధంగా నువ్వు చేయాల్సిన అవసరత నీకుంది అంటాడు. శరీరం అంటాడు, పర్వాలేదులే, ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు, నీకు అంత అవసరం లేదులే అని
శరీరము చెప్తా ఉంటుంది. నీవు బలహీనుడు కదా, నీకంత స్తోమత లేదు కదా, నువ్వు మోకరించాలంటే మోకాళ్ళ నొప్పులు కదా, నువ్వు దశంభాగం ఇవ్వాలంటే బేదోడు కదా, నువ్వు పరిచయం చేయాలంటే నీకు శక్తి లేదు కదా. ఈ విధంగా అపవాది శరీరము యొక్క ఆలోచనతో శోధిస్తాడు. అయితే ఆత్మ చేత శరీర కార్యములు ఏం చేయాలంట? బతిమలాడి పక్కన కూర్చోబెట్టాలంట కదా. ఏమని ఉంది చెప్పండి? వాక్యం చదవలేదు ఎప్పుడు? ఆత్మ చేత శరీర కార్యములు ఏం చేయాలని ఉంది? చంపివేయండి అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. చంపివేయమని ఉందా? బలహీనపరచండి అని ఉందా? దేవుని చిత్తము, దేవుని కార్యం ఏదైనా వచ్చినప్పుడు అది శరీరంతో కూడిన ఆకలి కావచ్చు, నిద్ర కావచ్చు, సమయం కావచ్చు, మన సొంతది ఏదైనా ఉంటే ఏ సంబంధమైంది దాని అవసరతను చంపివేసి ఆత్మ చిత్తమును, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు, ఆత్మను మనము బలపరచుట కొరకు ఏం చేయాలంటే శరీరము యొక్క సంబంధమైన విషయాన్ని చంపివేసినట్లుగా పక్కన పెట్టేసి దేవుని యొద్దకు వచ్చేయాలి. అక్కడ నీలో ఏం కనబడాలి? ఆత్మయే కనబడాలి, ఆత్మజయము కనబడాలి, ఆత్మబలము కనబడాలి, ఆత్మ యొక్క ఫలము కనబడాలి, ఆత్మ యొక్క విశ్వాసము కనబడాలి, ఆత్మ యొక్క జీవితము నీలో అక్కడ కనబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆత్మ సంబంధమైనది ఈ లోక సంబంధమైనది కాదు, అది అశాశ్వతమైనది కాదు, పరలోక సంబంధమైనది. దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మనలను ఆత్మ సంబంధులుగా మార్చడానికి మన కొరకు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించిన దేవునిగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడా, ఆత్మలు సంపాదించి ఆత్మలు రక్షించే నీ పరిచర్యలో, దేవుడు నీకు అప్పగించిన ఆ పరిచర్యలో ఎలాగూ చేస్తున్నావు? ఎక్కువ మంది సంఘం లేరే, సంఘంలో ఎక్కువ కానుకలు రావడం లేదే, అందరూ నన్ను అంతగా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? నీవు చేసేది ఎలా చేయమని ప్రభు చెప్తున్నాడు? ఆత్మ సంబంధముగా చేయి. ప్రియమైన విశ్వాసి, నేను ఎంతకాలం పరిచయం చేసినా పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రత్యేకంగా గణపరచట్లేదు, నేనెంత దశం భాగం ఇచ్చినా నాకు చప్పట్లు కొట్టించట్లేదు, నేను ఎన్ని కానుకలు ఇచ్చినా నన్ను ఘనపరచట్లేదు, నన్ను గుర్తించట్లేదు అనుకుంటున్నావేమో. నీవు ఆత్మ సంబంధమైనదిగా విత్తు, దేవుడు తప్పక నీకు నిత్య జీవమైన పంట, నిత్య జీవార్థమైన పంటను సమృద్ధిగా నీకు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యములో మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, 10వ వంతును ప్రతిష్టార్పణములను నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి నాకు ఇచ్చి మీరు శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యండ్లు చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఆకాశపు వాక్యండ్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనము పండించుకున్న పంటలోనో పడిన కష్టంలోనో ఏదో కొంత 10వ వంతు మనము దేవునికి ఇస్తే, మనకున్న ఓపిక కొంచెమును బట్టి దేవునికి ఏదో చిన్నపాటి పరిచయం చేస్తే, ఈ విధంగా దేవునికి ఇవ్వాల్సిన ప్రతి ఈవిలో మనమంట 10వ వంతును ప్రతిష్టార్పణలు దేవుని భాగముగా ఇచ్చినప్పుడు అంట, మనము ఇచ్చినది 10వ వంతు, కానీ దేవుడు ఎంతగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి? దేవుడు వాగ్దానం చేస్తున్నాడా లేక మనుషులు ఎవరైనా చెప్తున్నారా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమి ఇప్పుతాడంటే అండి, ఆకాశపు వాక్యండ్లు. ఈ లైవ్లో వాక్యం వింటున్న వారే కానీ, తర్వాత అయినా మీరు ఈ ఫేస్బుక్లో లేక యూట్యూబ్లో మీరు దేవుని వాక్యాన్ని విని తర్వాత అయినా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. రైతు విధానము తెలిసిన మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. భూమిలో నుండి వేసిన బోరు వాటర్తో పండించిన పంటకి, దేవుడు ఆకాశం నుండి కురిపించిన వర్షముతో పండిన పంటకి
చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఒకసారి గుర్తించండి. దేవుడు ఆకాశము నుండి కురిపించినటువంటి ఆ వర్షం వలన పంటలకున్న తెగుళ్ళు పోతాయి. పంట అభివృద్ధిగా ఉంటుంది. పంట అభివృద్ధి కారణముగా ఉంటుంది. మంచి పంట వస్తుంది, శ్రేష్టమైన పంట వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఈలోక సంబంధమైనటువంటి ఈ భూగర్భము నుండి, భూమిలో నుండి తీసినటువంటి ఆ యొక్క జలము నుండి గనక మనం పండించగలిగితే కొంత మట్టుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పరలోక సంబంధమైనటువంటి అనుభవాలు ఎంతో దీవెనకరమైనవి. ప్రభుని యేసుక్రీస్తు వారు అంటారు, ఇప్పుడు అవి మీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అంటున్నాడు. దేవుని కార్యాలు మనకు ఎలా ఉంటాయి అంటండి, చాలాసార్లు మరుగుగా ఉంటాయి. అవి అర్థం కావు. ప్రార్థన చేస్తే ఏమైంది, ప్రార్థన చేస్తేనే జరుగుతుందా అనుకుంటాం. క్రియలతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, సిద్ధపాటుతో కూడిన క్రమమైన ప్రార్థనను నిజముగా దేవుని సన్నిధిలో నీవు చేసి మొరపెట్టినట్లయితే తప్పక నీవు ఆ ప్రార్థనకు ప్రతిఫలమును చూడగలుగుతావు. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ఉద్దేశంతో నీవు దేవునికి ఏదైనా చేసినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీవు కొంత మట్టుకే ప్రయోజనాన్ని పొందగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక మన బ్రతుకు దినాల్లో ఆత్మ సంబంధమైన వాటిని మనము విలువగా భావిద్దాం. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క చిత్తమును, దేవుని కార్యాలను, దేవుని నడిపింపును, దేవుని యొక్క అనుభవాలలో సాగిపోవడానికి, ఆ అనుభవాలను మన జీవితంలో అన్వయించుకోవడానికి సిద్ధపడదాం. ఇహ సంబంధమైనటువంటి విషయాల కంటే అవి గొప్పవని మనము తెలుసుకోవాలని దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాకడ సమీపముగా ఉండగా ప్రియమైన దేవుని బిడలారా, మనము ఆత్మ సంబంధమైన వారముగా రూపుదిద్దుకోవలసిన అవసరత ఉన్నది. ఆత్మ సంబంధముగా మనము మార్చబడాలి అంటే దేవుని కొరకు మనము క్రమపరచబడాలి. చాలాసార్లు అనుకుంటారు నలగొట్టబడటం అంటే కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉంటాం అనుకుంటారు. అది కాదండి. మన సమయాన్ని నలగొట్టేసేయాలి దేవుని కొరకు క్రమంగా. మన శరీర సంబంధమైన పనులకు దేవుని పని వచ్చినప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చాల్సి వచ్చినప్పుడు, శరీరము ఎప్పుడైతే శరీర సంబంధమైన పనులకు ఎప్పుడైతే మొగ్గు చూపుతుందో దాన్ని ఈడ్చి దేవుని పాదాల దగ్గరికి తేగలిగేటువంటిదిగా నలగొట్టాలి. ఊరక కడుపు మార్చుకుంటే దేవుని చిత్తం ఏం జరగదు. నీవు కడుపు మార్చుకొని నీ ఆకలి ఎండబెట్టుకున్నందువల్ల నువ్వు దేవునికి ఏం చేయలేవు. అందుకే యెషయా గ్రంథములు అంటాడు, మీరు ఉపవాస దినమున జమ్ము వలె రెల్లు వలె మీ తలను ఉంచుకొని ప్రార్థనలో కూర్చొని ఊగిలాడటం నాకేమైనా ప్రయోజనమా అంటాడు దేవుడు. ఉపవాసం ఉండడం తప్ప నేను మాట్లాడతలేదు, కానీ ఉపవాసముతో పాటుగా శరీరం నలగొట్టడం అంటే దేవుని చిత్తము జరిగించడానికి, దేవుని కార్యాలు ఉన్నప్పుడు దేవుని కార్యాలు శరీర సంబంధమైన వాటిని ఏం చేయాలి, పక్కన పెట్టేసేయాలి. దేవుని కార్యాల కొరకు వాటన్నిటిని విరమించుకొని ప్రభు పాదాల దగ్గరికి రావాలి. మనకు తెలుసు బాగా మార్తా మరియల గురించి దేవుడు వాళ్ళని ఏదో అక్కడ వెండగట్టాలని దేవుడు మాట్లాడలేదు, కానీ వారిని మన ముందు ఉంచలేదు. కానీ వారిద్దరూ మంచిదే చేశారు. యేసయ్యకి మార్త గారు ఏం చేశారు, మంచి పరిచర్య చేశారు. మరియా యేసయ్య మాటలు వింది. అయితే అక్కడ శరీరము ఆత్మకు సంబంధించిన ఒక పోలికను ప్రభు చెప్తున్నాడు. యేసయ్య సన్నిధిలో గడపవలసి వచ్చినప్పుడు, యేసయ్య పాదాల దగ్గరికి రావాల్సి వచ్చినప్పుడు శరీరమును దాని ఇష్టాలని ఏం చేయాలంట, చంపివేసినట్లుగా దేవుని దగ్గరికి వచ్చేయాలి అని దేవుడు అక్కడ ఉదాహరణ చూపించడానికి వారిద్దరిని మన ముందు ఉంచాడు. కానీ ఆనాటి కాలంలో వారు చేసిన పరిచర్య కంటే మనమెవరము గొప్పది చేయలేము. వారిద్దరు అక్క చెల్లెలు కలిసి అక్క పరిచర్య ద్వారా, చెల్లెలు ప్రార్థన ద్వారా వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసండి, చనిపోయిన తన తమ్ముని బ్రతికించుకున్నారు. ఆమెను హల్లెలూయా. కనుక వాళ్ళ పరిచర్య
మంచిది కాదని దేవుడు చెప్పటం లేదు, కానీ నీవు కూడా దేవుని సేవకులు వచ్చినప్పుడు పరిచయం చేయడం తప్పని దేవుడు చెప్పటం లేదు. కానీ దేవుని ముఖ్యమైన ప్రధానమైన సన్నిధి సమయానికి నీవు ఉన్నటువంటి కార్యాన్ని క్రమపరుచుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఆత్మ సంబంధముగా మనము సిద్ధపడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడుచు ఆత్మ సంబంధులుగా సిద్ధపడి ప్రభు కొరకు ఆయుధపడదాం. మరి నిజముగా మీ దైవజనులు ఆత్మ సంబంధంగా కష్టపడుతున్నారని మీరు గుర్తించగలిగితే మీరు వారికి చేసేది చాలా 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 తక్కువ. అయితే దైవజనులారా, సంఘము కూడా వారు మీ పట్ల, ఆత్మీయులు కూడా మీ పట్ల బాధ్యత కలిగిన వారిగా ప్రేమ చూపుతున్నారంటే, సహకారములు అందిస్తున్నారంటే, దైవజనులమైన మనము కూడా వారికి ఆత్మ సంబంధమైవి అందించవలసిన అవసరత ఎంతకైనా ఉంది. దేవుని వాక్యములో పౌలు భక్తుడు తన పత్రికలో అంటాడు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను త్వరగా మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు సంఘము తనకు అందించిన సహకారములను బట్టి, తనకు చూపిన ప్రేమను బట్టి సంఘమునకు పత్రిక వ్రాస్తూ అంటున్నాడు, నేను త్వరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, త్వరగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు ఆత్మ సంబంధమైన వరములు కొన్ని అందించవలసిన అవసరత ఉన్నది. ఇప్పటికే సమయం చాలా దాటిపోయింది కనుక వాక్యం గురించి కాదండి, పౌలు గారు అంటున్నాడు, నేను మీకు ఇప్పటికే చాలా సమయం దాటిపోయింది, ఇప్పటికే చాలా కాలమైంది మీతో ఆత్మ సంబంధమైన విషయాలు పంచుకొని త్వరగా రావాలని నేను అపేక్షిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మరి దేవుని వాక్యములో మనం గమనిస్తే పౌలు భక్తుడు తన రోమా పత్రిక మొదటి అధ్యాయములు అంటాడు అనమాట ఈ మాట, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశతో అపేక్షిస్తున్నానని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమకరంగా 12వ వచనం మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుతున్నాను. నిజముగా దేవునికి మహిమకరంగా పరిచయం చేసే ప్రతి దైవజనుడు సంఘ బిడ్డలు బలహీన స్థితిలో ఉన్నా, లేక వారిని దర్శించి వారి యోగ్యము తెలుసుకొని ఎక్కువ కాలం గడిచినా చేయవలసిన అవసరత ఏదంటే వారి కొరకు అపేక్ష కలిగి ఉండాలి. నేను ఆత్మీయ బిడ్డలను దర్శించాలి, ఆ బిడ్డకి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి, ఆ బిడ్డతో మాట్లాడాలి, ఆ బిడ్డలను బలపరచాలి, ఆ బిడ్డలను విశ్వాసంలో బలపరచాలి, ప్రార్థనలో బలపరచాలి. ఆ బిడ్డలకు కొంత దేవుని మాటల చేత ఆ బిడ్డలను బలపరచాలని ఏం కలిగి ఉంటారంటే అండి, ఆపేక్ష కలిగి ఉంటారు. ఎందుకంటే దైవజనులకు దేవుడు ఆత్మ సంబంధముగా సిద్ధపరచవలసిన బాధ్యతను దేవుడు వారికి ఇచ్చున్నాడు కనుక దైవజనులమే కానీ సంఘమే కానీ మనము దేవుని రాజ్యము కొరకు సాగిపోతున్న ఈ మార్గములో, ఈ సంఘ వాహనములో, పరిచర్య వాహనములో, సేవా వాహనములో ఎవరి బాధ్యతలు వారము దేవునికి మహిమకరంగా నిర్వర్తిస్తూ ప్రభుకు మహిమకరంగా జీవిద్దాం. నిత్య జీవం అనే పంటను కోసుకుందాం. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడిచ్చిన ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపరచబడి బలపరచబడి మీరు దేవునిలో ఆత్మ సంబంధమైన పంటను, నిత్య జీవార్థమైన పంటను కోసుకొనుటకు ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచినట్లుగా ప్రార్థన చేద్దాం. మీ కొరకు అమ్మగారు, గ్లోరీ అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉందాం. వాక్యం కొరకు మాత్రం అనేకమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక అటువంటి దేవుని మనం ఆయన సన్నిధిలో కొనసాగవలసిన వారమైంటున్నాం. ప్రార్థన చేసుకుందాం.
మహిమ కలిగిన మా తండ్రి, మహాగరుడమైన మా దేవ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభువా. ఇంతవరకు తండ్రి ఆరాధన కార్యక్రమం ప్రారంభము నుంచి ఇప్పటి వరకు మీరు ఉండి జరిగించినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దైవజనులను మీరు నిలవబెట్టుకొని ప్రభువా, మీరే మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వినిన మీ మాటలు ప్రభువా, అయా ప్రతి బిడ్డలను ప్రభువా వారు మా హృదయాలను పదిలపరుచుకొని తండ్రి, అయా మీ మాటల ప్రకారం జీవించి నడుచుకున్నట్టుకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డల ప్రభువా ఆత్మ సంబంధముగా నడుచుకున్నట్టుకు ప్రభువా వారు ఏ తీర్మానంలో ప్రభువా ఆయన చేసుకున్నారు ఆ తీర్మానంలో స్థిరపరిచి బలపరిచి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, అయా ఎందరి బిడ్డలు మీ ప్రభువా మీ మాటలు విని ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డలను ప్రభువా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, మీరు ఫలింపచేసి మీ నామానికే మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఎటువంటి ఆశతో ఉన్నారో ప్రభువా వారి ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అభివృద్ధి పరచండి, మీ ఆత్మీయతలు మీరు అభివృద్ధి పరచండి, ఆత్మ సంబంధముగా మీరు అయా మీరు బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా అయా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యానుసారమైన జీవితములను మీరు అనుగ్రహించి మీరు బలపరిచి మీ నామానికి మహిమ పొందుకొనమని ఇంతవరకు మీరు ఉండి జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరిన మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు. ఇంతవరకు దేవుని మాటలు విన్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.